పూరా లోకల్ సినీ ప్రపంచం నేను మీ హేమమాలిని. మరి వాల్టి సినీ ప్రపంచంలో ఏమేం అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. గోదావరి గట్టు మీద రామసలకావే మనం పెళ్లి చేసుకుందామా? ఇక్కడ ముందుగా మొదటిది గోదావరి గట్టు మీద రామసలకావే. వీడు ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన ప్రతిసారి విక్టరీ కొడతాడని సంక్రాంతికి వస్తున్నాంలో ఉపేంద్ర చెప్పిన డైలాగ్ ని వెంకటేష్ నిజం చేశారు. సగర్వంగా 300 కోట్ల క్లబ్ లో అడుగు పెట్టేశారు. పాన్ ఇండియా రిలీజ్ లేకుండా కేవలం సింగిల్ లాంగ్వేజ్ వర్షన్ తో ఇంత భారీగా వసూళ్లు చేసిన సీనియర్ హీరోగా విజయ పతాకం ఎగరేశారు. ఇంకా దూకుడు అయిపోలేదు. ఈ వీకెండ్ కూడా పూర్తిగా వెంకీ కంట్రోల్లోకి రాబోతుంది. 20 రోజులకు దగ్గరవుతున్న హౌస్ఫుల్ బోర్డులు కనిపించడం పుష్ప 2 ది రూల్ తర్వాత సంక్రాంతికి వస్తున్నాంకే కనిపిస్తుంది. ర్యాంపేజ్ ఆ స్థాయిలో ఉంది. మరి ఇక్కడ ప్రధానంగా 3 కారణాలు చెప్పుకోవాలి. మొదటిది వెంకటేష్ ఎప్పటిలాగే తన టైమింగ్తో ఐడి రాజు పాత్రని నిలబెట్టడమే కాక తన డాన్స్, శరీరం మీద జోకులు వేసుకునే స్వేచ్ఛ దర్శకుడికి ఇవ్వడం ద్వారా ఫ్యామిలీ ఆడియన్స్కి మరింత దగ్గరయ్యే అవకాశాన్ని తీసుకున్నాడు. అలాని ఫ్యాన్స్ నిరాశపడకుండా ఇంట్రో, క్లైమాక్స్లో వాళ్లకు కావలసిన మసాలాలు మోతాదు మించకుండా ఇవ్వడం స్థాయిని పెంచింది. రెండో కారణం అనిల్ రావుపూడి. ఆర్టిస్టుల ఎంపికతో మొదలుపెట్టి వాళ్ల నుంచి కామెడీ రాబట్టుకోవడంలో ఆయన పడిన తపన 100% మించిన ఫలితాన్ని ఇచ్చింది. ముఖ్యంగా ఐశ్వర్య రాజేష్, చైల్డ్ ఆర్టిస్ట్ రేవంత్ భీమాల లాంటి కాస్టింగ్ ని వాడుకున్న వైనం అదిరిపోయింది. పరిమిత బడ్జెట్తో ఎక్కువ వేస్టేజ్ లేకుండా వేగంగా పూర్తి చేయడం నిర్మాత దిల్ రాజు మీద భారం తగ్గించింది. ఇక మూడో కారణం బీమ్స్ పాటలు. గోదావరి గట్టు కోసమే మొదటి రోజు థియేటర్కు వచ్చిన ప్రేక్షకులు వాళ్ల అంచనాలకు మించి కంటెంట్ ఉండడంతో మౌత్ టాక్ వైరల్ గా పెరిగిపోయింది. మాస్ సైతం డాకు మహారాజ్ కన్నా ముందు దీనికి ప్రాధాన్యం ఇవ్వడం అసలైన విషయం. 3 సాంగ్స్ ఉన్నప్పటికీ దేనికవే ఒకదాన్ని మించి మరొకటి చార్ట్ బస్టర్ కావడం ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలకే సాధ్యపడలేదు. గోదావరి గట్టు మీద రామసలకావే. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్. ప్రస్తుతం మన టాలీవుడ్ నుంచి రిలీజ్ కి రాబోతున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రం ఏదైనా ఉంది అంటే అది బ్యూటిఫుల్ లవ్ స్టోరీ చిత్రం తండేల్ అని చెప్పాలి. దర్శకుడు చందు మొండేటి, నాగ చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్ లో చేస్తున్న భారీ చిత్రం ఇది. కాగా మంచి అంచనాలున్నాయి. అలాగే మేకర్స్ ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో ప్రమోషన్స్ చేస్తుండగా నేడు గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని మేకర్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఈవెంట్ కి ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ వస్తుండడం కన్ఫర్మ్ అయింది. మరి ఈ ఈవెంట్ ని మేకర్స్ చాలా సెటిల్డ్ గా ఎక్కువ అభిమానుల కోలాహలం లేకుండా ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ ఈవెంట్ లో అల్లు అర్జున్ ఏం మాట్లాడతాడు, చిత్ర యూనిట్ కోసం సాయి పల్లవి చేతుల కోసం ఎలాంటి విషయాలు పంచుకుంటాడు అనేది ఫ్యాన్స్ లో మంచి ఆసక్తిగా మారింది. మరి అల్లు అర్జున్ స్పీచ్ ఎలా ఉండబోతుందో చూడాలి. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్. దర్శక ధీరుడు రాజమౌళి RRR సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు అందరి దృష్టి ఆయన తదుపరి సినిమా పైన ఉంది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి కొత్త సినిమా చేయనున్నాడు. ఈ చిత్రానికి తాత్కాలికంగా SSMB 29 అని పేరు పెట్టారు. ఈ క్రేజీ మూవీకి సంబంధించిన నటీనటులు, సాంకేతిక బృందం గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. అయితే ఈ చిత్రంలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుందని సమాచారం. అదే సమయంలో ఈ సినిమా కోసం ప్రియాంక చోప్రా ఎంత పారితోషికం తీసుకుంటుందనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కొన్ని నివేదికల ప్రకారం ప్రియాంక చోప్రా SSMB 29 సినిమా కోసం 30 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నారట. మహేష్ బాబు కెరియర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో ఈ సినిమా రూపొందుతుంది. దీంతో ప్రియాంక చోప్రాకి ఇంత మొత్తం చెల్లించేందుకు నిర్మాతలు సిద్ధమయ్యారని అంటున్నారు. అయితే దీనిపై చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక సమాచారం బయటికి రాలేదు. మహేష్ బాబు సినిమా కోసం ప్రియాంక చోప్రా అమెరికా నుంచి ఇటీవల హైదరాబాద్ వచ్చింది. అమెరికన్ సింగర్ నిక్ జోన్స్ తో పెళ్లాడిన
ప్రియాంక చోప్రా అమెరికాలోనే సెటిల్ అయింది. బాలీవుడ్ సినిమాలను అంగీకరించి చాలా రోజులైంది. ఇప్పుడు హాలీవుడ్లోనూ ఆమెకు డిమాండ్ పెరిగింది. అందుకు తగ్గట్టుగానే రెమ్యునరేషన్ కూడా తీసుకుంటుంది. దీంతో ప్రియాంక టాలీవుడ్ సినిమాల్లో నటిస్తే ఆ సినిమాకు ప్రపంచ స్థాయిలో హైప్ వస్తుంది. అందుకే భారీ పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. SSMB 29 సినిమా కోసం మహేష్ బాబు చాలానే కష్టపడుతున్నాడు. ఈ సినిమాలో అతని గెటప్ కూడా కొత్తగా ఉంటుందనేది తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ జరుగుతుందని, ఆ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నట్లు కూడా చెబుతున్నారు. ఎప్పటిలాగానే రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు కథ రాశారు. MM కీరవాణి సంగీతం అందిస్తున్నారు. రాజమౌళి మహేష్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. సో చూసారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఈజ్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.